భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న 210 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ దాదాపు 56 లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన 2 నిందితులు ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా కారులో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆర్టీఏ చెక్ పోస్ట్ భద్రాచలం వద్ద ఒక కారు ఫేక్ నెంబర్ తోటి వచ్చుట గమనించారు. దాన్ని చెక్ చేస్తే 210 కిలోల గాంజా దొరికింది. అందులో 2 ముద్దాయిలు దొరికినారు. ఈ 2 ముద్దాయిలు కూడా మహారాష్ట్రకు చెందినవారు. పండరినాథ్ ఒకతను, దత్తాత్రేయ వాంగ్మారే రెండో వ్యక్తి. ఇంకా 3వ వ్యక్తి కోసం మేము గాలింపు చర్యలు చేపట్టినాము. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇందులో 2 సెల్ ఫోన్లు సీజ్ చేసినాము. ఈ యొక్క గాంజా వర్త్ 56 లక్షల రూపాయలు ఉంటుంది. ఇంకా పబ్లిక్ మా కనుక టోల్ ఫ్రీ నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి గాంజాను భద్రాచలంలో పట్టుతాము అని మీ అందరికీ చెప్తున్నా. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800425253. పబ్లిక్ను ఈ నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకారం చేయాల్సిందిగా నేను కోరుతాను.